చూడలుడు, ఒక్కగానొక్క కూతురని కష్టమంటే ఏంటో తెలియకుండా, కన్నీళ్ళంటే ఏమిటో తెలియకుండా పెంచుకున్నాను. అయ్యో, మరి అంత అమాయకంగా ఎలా పెంచారు అంకుల్? రేపొద్దున పెళ్ళైన తర్వాత మా వాడు అన్నీ తెలిసేలా చూసుకుంటాడే. నీ నెత్తి మీద నా కత్తి. నా కూతురికి కష్టాలు కన్నీళ్లు తెలియకుండా చూసుకోమన్నాను గాని తెలిసేట కాదురా. అర్థమైందా? బాగా అర్థమైంది అంకుల్. ముందు మీ అమ్మాయిని పిలవండి. అమ్మాయి స్వీటీ. ఆ అమ్మాయి పేరు శ్రీజ కదరా? స్వీటీ అంటాడేంటి? నిక్ నేమ్ అయి ఉంటుంది. నువ్వే కరెక్ట్. ఎవరు వస్తుంది అనుకుంటా నా ఎవరు వచ్చిందేంటి? ఫ్రెండ్ పెళ్లి చూపులకు వచ్చి ఉంటుందిరా. నా వస్తుంది చూడు. అవునవును. అక్కడే నిలబడిపోయావేంటమ్మా? వెళ్ళి అల్లుడు గారి పక్కన కూర్చో. నాకు సిగ్గు నాన్న. పక్కన కూర్చోడానికి సిగ్గైతే రేపు పక్క నిలబడి ఆకులో ఒక్క ఎలా పెట్టిస్తావమ్మా? ఒక్కసారి కూర్చుంటే ఆటోమేటిక్ సిగ్గులన్నీ అయ్యిపోతాయి. రామ్మా రా. నాన్న, నేను ప్రేమిస్తుంది ఇతన్ని కాదు, మరి మోహన్ని. పుచ్చు ముఖం వేసుకున్న చచ్చు సన్నాసినా నువ్వు ప్రేమించింది? నేను ఒప్పుకోను. అయితే ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఏయ్! పిచ్చి కూతలు కూసావంటే నరికి పారేస్తా. మన ఆచారం ప్రకారం నిన్ను మొదట టచ్ చేసినోడే మన ఇంటల్లుడు కావాలి. నిన్న ఈ లడ్డూ బాబు నీకు లెటర్ ఇచ్చి నిన్ను తాకాడు. అందుకని ఇతను ఈ ఇంటల్లుడు. మూసుకుని ఈయంతో తాళి కట్టించుకో, లేదంటే మీ ముగ్గురికి ముహూర్తం పెట్టి మరీ నరుగుతా. సార్, ఆవేశపడకండి. నిజంగానే నేను మీ అమ్మాయిని ప్రేమించలేదు. మా వాడికి లెటర్ ఇవ్వడం సిగ్గంటే వాడికి బదులు నేను ఇచ్చాను. వాడి పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అండి. నేను ఒక్కసారి కమిటీ అయితే ఏ కమిటీ చెప్పినా మర్యాదగా నా కూతురు పెళ్లి చేసుకుంటావా చేస్తావా? చేసుకోలేను సార్, ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఏంటి, నీకు పెళ్లి అయిపోయిందా? అవును సార్. అబద్ధం చెప్తున్నావు కదూ? లేదు, నిజమే చెప్తున్నాను సార్. సరే, గంటలో మీ ఇంటికి వస్తా. నీ భార్యను చూపించు, లేదంటే నీకు యమలోకం చూపిస్తా. బాయ్. ఏంటి చూస్తున్నా? చూసింది చాలు, లోపలికి వెళ్ళా. వెళ్ళా. చి నీ పెళ్లి నా చావుకొచ్చిందిరా. ఇదంతా నీ వల్ల జరిగింది. అక్కడికి చెప్తూనే ఉన్నాను, నీ లెటర్ నువ్వు ఇచ్చుకోరా అని. విన్నావా? నాకు సిగ్గు అని నా చేత తెప్పించావు. నాకు తలనొప్పి తెప్పించావు. ఇప్పుడు నేను ఎక్కడ పారిపోవాలి? శ్రీజాని ఇప్పుడు ఎలా కలవాలి? అక్కడికి ఏదో జైలుకి వెళ్తున్నట్ట ఏడిపోయింట్రా. నువ్వు వెళుతున్నది హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కే కదా? చాలే, అసలు ఇదంతా నీ వల్లనే. నువ్వు ఇలాగే వాగుతుండు, ఇలాగా పాపారెడ్డి వచ్చేస్తాడు. అమ్మో, పద పద వెళ్దాం. పద. బాడీ కొంచెం ఫాస్ట్గా కలుపు. సిటీరా? తన వల్ల ఈ చేసింగ్ ఏంటో కనుక్కో. హలో, హాయ్, ఎక్కడున్నావు? అది నీకు చాలా దూరంలో ఉన్నా. ఏంటో చెప్పు స్వీటీ. నువ్వు పంపించిన లెటర్లో అన్ని తప్పులే ఉన్నాయిరా. అది అది సర్లే, నేను పంపించిన లెటర్ ఎలా ఉంది? నువ్వు పంపించిన లెటరా? ఎప్పుడు పంపించావు? ఎవరితో పంపించావు? అదేంటి, పార్క్ లో శ్రీజతో పంపించాను కదా, అది నీకు ఇవ్వలేదా? అర్థమైంది. శ్రీజ లెటర్ ఇచ్చింది నాకు కాదు, శ్రీకృష్ణకి. తప్పు జరిగిపోయింది. శ్రీకృష్ణ గారికి సారీ చెప్పండి ప్లీజ్. సర్లే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టే. బాయ్. రే, చిన్న మిస్టేక్ జరిగిందిరా. ఏమైందిరా? అది శ్రీజ నీకు ఇచ్చిన లెటర్ నీకు కాదంట, మరి స్వీటీ నా కోసం పంపించిన లెటర్ అంటారా అది. వాట్? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.